ఇక ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉందని స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని వివరించారు. ఆలయంలో 3,000 మందికి మాత్రమే ఏర్పాట్లు చేయగా 25,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చారని చెబుతున్నారు. కాశీబుగ్గలో ప్రైవేట్ మేనేజ్మెంట్ లో ఉంది. హరిముకుంద పండగ అనేసి మేనేజ్ చేస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. కొద్దిగా తెలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చాము. దేవాలయంలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రభుత్వం మామూలుగా వచ్చాను. మా అధికారుల ఆదేశాల ప్రకారం ఈ టెంపుల్ ఏమో ఎండోమెంట్స్ పరిధిలో లేదు కాబట్టి అది తెలుసుకోవడానికి ఇప్పుడు వచ్చాను. ఇంకా తెలుసుకొని ఇప్పుడు ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్ లో ఉంది. మా ఈఓ గారు అంటే మా కంట్రోల్లో ఉండుంటే మాకు తెలుసు. మేము దానికి విస్తృత ఏర్పాట్లు చేద్దాం. అదే ట్రస్టీ గారిని అదే ఎంక్వైరీ చేసి చేస్తాం. కాశీబుగ్గలో ప్రైవేట్ మేనేజ్మెంట్ లో ఉంది. హరిముకుంద పండగ అనేసి మేనేజ్ చేస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. కొద్దిగా తెలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చాము. దేవాలయంలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రభుత్వం మామూలుగా వచ్చాను. మా అధికారుల ఆదేశాల ప్రకారం ఈ టెంపుల్ ఏమో ఎండోమెంట్స్ పరిధిలో లేదు కాబట్టి అది తెలుసుకోవడానికి ఇప్పుడు వచ్చాను. ఇంకా తెలుసుకొని ఇప్పుడు ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్ లో ఉంది. మా ఈఓ గారు అంటే మా కంట్రోల్లో ఉండుంటే మాకు తెలుసు. మేము దానికి విస్తృత ఏర్పాట్లు చేద్దాం. అదే ట్రస్టీ గారిని అదే ఎంక్వైరీ చేసి చేస్తాం.